జస్ట్ 6 కొట్టంగానే మైకులు ఆగిపోయినాయి, లీడర్ల ప్రచారాలు అయిపోయినాయి. ఇక వాళ్ళ రాత తలరాత అంత మన చేతులలోనే ఉన్నది. అంటే ఓటర్లు వేసే ఓటు మీదనే ఉన్నది. ఇన్నొద్దులు అన్ని పార్టీల ముచ్చట్లున్నారు, ఉపన్యాసాలు చూసిరు. ఇక ఎవరు కోటెత్తే మనం బాగుపడతాం, ఎవరి మాట నమ్మాలి, ఎవరి ఉద్దర ముచ్చట్లు చెప్పిర్రు, ఇక ఇవన్నీ ఆదివారం అంతా సోమవారం పొద్దుటి దాకా ఆలోచించుకొని ఓటేయాలి. పారి ఈ ఓట్ల ముచ్చట్ని చూద్దాం. ఇగో తుపాన్న చెల్చినాక ప్రశాంతంగా ఎట్లుంటదో గట్లున్నది. ఇప్పుడు ఇన్నొద్దులు లీడర్ల ప్రచారాలు నడిచినాయి కదా, సభలు, రోడ్ షోలు, ఉపన్యాసాలు, ఇంటింటి ఖర్చుడు, ఇది చేస్తాం అది చేస్తామనుడు, ఇక అవన్నీ అయిపోయినాయి. ఎవరికాళ్ళు ప్రచారంలో దూసుకుపోయిర్రు. ఇక అటు ఢిల్లీ కాడికెళ్ళి జాతీయ పార్టీ లీడర్లు కూడా కాళ్లకు బల్పాలు కట్టుకుని వచ్చిర్రు. జనాలకు అవి ఇవి చెప్పిపోయిరు. ఇక ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే గబ్ చుప్ సాంబార్ బుడ్డ అన్నట్టు. ఏమో అనుకుంటాం గాని అందరికంటే మన ఓటరే శానా హుషారులా. ఏ పార్టీ లీడర్ వచ్చినా నీకే ఎత్తంతి ఏత్తం అనుకుంటా తలకాయ ఊపుతారు. కానీ ఎవరికి వేయాలో వాళ్ళ మనసుకే తెలవాలి. ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయిపోయారు కూడా. ఇంకొందరేమో పోలింగ్ బూత్ కాడికి పోయి అక్కడ కటకొట్టేదాకా ఆలోచించుకుంటూనే ఉంటారు. ఇక ఇంకో దిక్కు ఎలక్షన్ సంఘపోళ్ళు ఈ పోలింగ్ కు ఏర్పాట్లు గిరిపాట్లు అన్ని చేసిందోల్లా ఈవీఎం మిషన్లు రెడీగా ఉన్నాయి మీ ఓటు కోసం. ఈ తాప రాష్ట్రం మొత్తంలో దగ్గర 3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారట. వాళ్ళ కోసం దగ్గర 35,800 పోలింగ్ స్టేషన్లు పెట్టిరు. ఇక ఓటేసేదందుకు అచ్చేటోళ్ళ కోసం సౌరతులు గేలొత్తులు కూడా పెట్టిరు. ఇక సెక్యూరిటీ కూడా బందోబస్తు ఉంచుతారట. అయితే మన దిక్కు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అటు ఆంధ్ర దిక్కు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు 2 ఉన్నాయి. వాళ్ళు 2 వేయాలి. మనకు పోయిన నవంబర్లోనే అయిపోయినాయి కదా ఎమ్మెల్యేలవి. ఇప్పుడు ఎంపీ ఓట్లే కదా అని లైట్ గా తీసుకోవద్దు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఓట్లు మనకు అన్నట్టు. ఓటర్ స్లిప్పులు అందనోళ్ళు గావరగా కుర్రి పోలింగ్ బూత్ కాడికి పోయి పేరు చూయించుకుంటే వాళ్ళే కాగితం ఇస్తారు. మరి ఏ పోలింగ్ బూత్ కు పోవాలని మళ్ళా గావర కావద్దు. మొన్న పోయిన నవంబర్లో అసెంబ్లీ ఓట్లప్పుడు ఏ బూతుల్లో అయితే ఓటేసిరో మళ్ళా అడికే పోవాలి, ఆడనే ఓటేయాలి. ఇక సోమవారం నాడు పొద్దుగాలే 7 సార్తే పోలింగ్ నడుస్తుంది. మాపటిలో 6 దాకా ఎవరైతే లైన్లలో ఉంటారో వాళ్ళందరూ ఓటేయచ్చు. మెల్లగా పోదాంతి ఏమెత్తిపోతాందని. నా ఒక్క ఓటుతోనే ఏమైతుంది, నన్నెవడు గుర్తుపడతాడు, ఆయన ఓటుతోనే ఏమత్తది, సెలవే కదా సినిమాకు పోదాం, అట్లా దావతులు చేసుకుందాం. ఇగో గిసోంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. ఓటేయకుంటే మోసం అవుతుంది, మోసపోతే గోసపడతాం. మీకు కూడా ఎరికే అవునా కాదా? అందుకే ఓటున ప్రతి ఒక్కరు ఓటేసుడే కావాలి. ఒక్కరు కూడా అస్సలు మిస్ కావద్దు. 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్లు మన రాతనే మారుస్తాయి. సరేనా?